అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో కొలిక్కి వచ్చేలా కనిపిస్తుంది. పెండింగ్ లో ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. దావోస్ పర్యటన నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించారు. అందులో భాగంగా మంత్రివర్గ విస్తరణకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపడంతో రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ అనుభవం ఉన్న నాయకుడిలా పాలనలో తనదైన ముద్ర వేయడంతో పాటు దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు కేబినెట్ బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో జోష్ పెంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని బీఆర్ఎస్ కు సవాల్ విసిరి తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అంతేకాకుండా మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచే సీటును త్యాగం చేశారు మైనంపల్లి హనుమంతరావు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాకముందు నుంచే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎమ్మెల్యే కాకముందే తన ఎంఎస్ఎస్ఓ ద్వారా మెదక్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే అయ్యాక మెదక్ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. మెదక్ ప్రజల చిరకాల కోరిక అయిన మెడికల్ కాలేజీని మంజూరు చేయించి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేనిది ఎమ్మెల్యే అయిన 10 నెలల్లోనే చేసి చూపించి మైనంపల్లి రోహిత్ తన సత్తా చాటుకున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ పార్టీలపై తన తండ్రి మైనంపల్లి హనుమంతరావు, మరోవైపు మైనంపల్లి రోహిత్ విరుచుకుపడుతూ బీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. రాజకీయంగా దూకుడు మీద ఉన్న మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కోట్లాది రూపాయలతో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావడంతో పాటు కొత్తగా రోడ్లు వేయిస్తూ దశాబ్దాలుగా చేయని అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. విద్య, వైద్యంపై ఫోకస్ పెట్టిన మైనంపల్లి రోహిత్ మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్స్ లేక రోగులు సంగారెడ్డికి వెళ్తున్న నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ స్టోర్ను మైనంపల్లి రోహిత్ ఏర్పాటు చేసి రోగుల ఇబ్బందులకు చెక్ పెట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ రప్పించి మెదక్ నియోజకవర్గంలో 780 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలతో దూకుడు మీదున్న మైనంపల్లి రోహిత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా, అనుభవం ఉన్న నాయకుడిగా పనిచేస్తున్న మైనంపల్లి రోహిత్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారని పబ్లిక్ టాక్. మెదక్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయించిన మైనంపల్లి రోహిత్ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో త్వరలో మెదక్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. మరోవైపు మత సామరస్యం వెల్లువిరిసే విధంగా మెదక్ నియోజకవర్గం అన్ని మతాల ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఏడుపాయల వనదుర్గ ఆలయ అభివృద్ధి, మసీదుల అభివృద్ధితో మైనంపల్లి రోహిత్ అందరి మన్ననలను పొందుతున్నారు. ఇక ఆసియాలోనే 2వ అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మెదక్ చర్చి అభివృద్ధి చేయడంతో పాటు వసతులు కల్పించారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయి దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా గోల్డ్ మెడల్స్ సాధించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను ఇటీవల ప్రత్యేకంగా అభినందించారు. ఇందిరాగాంధీని మరపిస్తున్న ప్రియాంక గాంధీని రాజకీయ చతురతను చూసి క్యాడర్ సంబురపడుతున్నారు. తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ప్రియాంక గాంధీ రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా గతంలో ఇందిరాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మెదక్లో ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పిన్న వయసులో అనుభవమున్న నాయకుడిగా మైనంపల్లి రోహిత్ పనితీరుపై ప్రియాంక గాంధీ ప్రశంసలు గుప్పించారు. దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అండదండలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి ఆశీస్సులు మైనంపల్లి రోహిత్ పై మిండుగా ఉండడంతో కేబినెట్లో రోహిత్ కు బెర్త్ ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా కీలక శాఖ ఇస్తారని ప్రచారం సాగుతోంది. మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి ఇస్తే ఓవైపు గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు, మరోవైపు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వస్తుందని, అలాగే యూత్ కోటా కూడా భర్తీ అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.